నిలబెట్టుకుని చేసుకోవాలనేది ఆకాంక్ష అనమాట. ఏంటి మీ అసలు ఏంటి మీ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ అంటే పెద్ద డ్రీమ్ యాక్చువల్లీ సినిమాలు కెరీర్గా చేసుకోవాలని నాకు తెలియదు అనమాట. ఫస్ట్ నుంచి లేదు అంత నిజాన్ని చెప్పాలంటే లేదు. ఐఎమ్ నాట్ ఏ సినిమా గై అట్ ఆల్ యాక్చువల్లీ. కానీ రాయడం అనేది మొదలుపెట్టాక దాంట్లో కిక్ నాకు బాగా దొరికింది. రెండో థింగ్, నాకు సీతారామశాస్త్రి గారు అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం అనమాట. నేను భక్తుడు టైపు. నా జీవితానికి ఒక దారి కూడా ఆయన పాట నుంచి దొరికింది. అందుకని నాకు రైటింగ్ అంటే చాలా గౌరవం ఉందన్నమాట ముందు. అండ్ రాస్తుంటే ఆ ప్రాసెస్ నేను ఎంజాయ్ చేస్తాను. సో మీరు రాసిన పాటల గురించి ఎప్పుడన్నా శాస్త్రి గారు ఎప్పుడన్నా అంటే శాస్త్రి గారిని నేను అభిమానులాగా ఆయన ప్రతి బర్త్డే కలిసేవాళ్ళం ఇక్కడ ఉండే కాలం, నేను యూఎస్ వెళ్ళక ముందు. కానీ ఆయన ఉధృతంగా భలే మాట్లాడతారు కదా. వెళ్తే ఆ 1 yearకి సరిపడినంత ఎనర్జీ ఆయన ఇచ్చేవాళ్ళు ఆ స్పీచ్. ఓకే, ఆయన దగ్గర కూర్చుంటే. సో ఆయన దగ్గర అయితే నేను రాస్తానని ఇది రాశానని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఇలా చెప్పారు, అంటే మీరు నన్ను గురువులా కాదు గురిలా పెట్టుకోండి అని చెప్పేవాళ్ళు అనమాట. ఆయన గురిలా పెట్టుకోవాలంటే మనం ఎలా రాయాలి? అందుకని నేను రాసిన ఎప్పుడు నాకు ఈయనకి చెప్పేంత స్థాయి మనకి ఇది ఇంత లేదు అనుకునేవాడిని. కానీ ఎప్పుడన్నా ఆయనతో కొద్దిగా మాట్లాడి ఉంటే బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది. అంటే మనకి ఇది పొరబాటున చేజారిన తరుణం తిరిగి వస్తుందా, ప్రతి పూటక పూటలా తన పాఠం వివరిస్తుందని ఆయన ఒక పాటలో రాశారు కదా. అంటే ఆయన ఇప్పుడు మాట్లాడాలనుకున్న మనం మాట్లాడలేము. సో బాగుండేదే, 4 మాటలు చెప్పుంటే బాగుండేదే మేబీ అని అనిపిస్తుంది అప్పుడు. కానీ నేను అప్పుడు నేను ఒక రైటర్ని నేను వెళ్ళి సీతారామశాస్త్రి గారికి చెప్పాలనే అంత ఊహ నాకు లేదనమాట. ఎందుకంటే నాకు సీతారామశాస్త్రి వేటూరు అంటే వాళ్ళిద్దరూ వేరే జోన్. సో మనం రాసినప్పుడు చెప్దాను అనుకున్నాను. కానీ ఈ మధ్యకాలంలో గోవు గురించి ఒక శ్లోకం రాశాను. ఎత్ర గావ ప్రవర్ధంతే తత్ర వృద్ధి సుసంపద, ఎత్ర గోమాతే బాధేతే తత్ర సమాప్తి శాంతి శ్రియం ధ్రువం అని రాశాను అనమాట. ఎక్కడైతే గోవు పరిరక్షించబడుతుందో అక్కడ సుసంపదలు వృద్ధి చెందుతాయి. ఎక్కడ గోవు బాధపడుతుందో అక్కడ శాంతి సంపద కూడా నశిస్తాయి అని రాశాను అనమాట. ఇలాంటివి రాసినప్పుడు అరే ఇలాంటివి ఎప్పుడన్నా ఒకటి ఆ కాలంలో రాసి ఉంటే చెప్పుంటే బాగుండేదని అనిపిస్తుంది. సో ఆయన అయితే ఎప్పుడు నేను ఇది రాస్తానని చెప్పలేదు. కానీ ప్రస్తుతం భాస్కర భట్ల గారు, రామజోగి శాస్త్రి గారు, చంద్రబోస్ గారు ఇలాంటి వాళ్ళు ఏదైనా మంచి పాట, ఏదైనా మంచి ఎక్స్ప్రెషన్ రాస్తే వాళ్ళు చెప్తారు, బాగా రాస్తున్నావు అని చెప్తారు.